హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం బ్యాలెన్సింగ్ లోడ్లో పవర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. చూడండి, రీడింగ్స్ని నోట్ చేస్తున్నాను. చూడండి, వోల్టేజ్ ఈక్వల్ టు 415 volts. కరెంట్ ఈక్వల్ టు 20 amps. ఇప్పుడు వోల్టేజ్ తీసుకున్నాము, కరెంట్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండు రీడింగ్స్తో పవర్ని క్యాలిక్యులేట్ చేద్దాము. బ్యాలెన్సింగ్ లోడ్లో పవర్ ఫార్ములా వచ్చేసి P ఈక్వల్ టు √3 VI cos phi by 1000. చూడండి, V అంటే వోల్టేజు 415, I అంటే కరెంటు 20 amps, cos phi అంటే పవర్ ఫ్యాక్టర్ 0.8 by 1000 ఎందుకు వేసానంటే వాట్స్లోకి వచ్చేసి పవర్ వాల్యూ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. మనకి కన్వీనియంట్ కోసం నేను కిలో వాట్లు కన్వర్ట్ చేద్దామని by 1000 వేసి డివైడ్ చేశాను. ఓకే వ్యూవర్స్, ఆ వాల్యూస్ని పవర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకే, పవర్ ఈక్వల్ టు √3 ఇంటూ వోల్టేజ్ అంటే 415, I కరెంట్ అంటే 20 amps, cos phi అంటే 0.8 by 1000. √3 అంటే 1.732 ఇంటూ 415 ఇంటూ 20 ఇంటూ 0.8 by 1000. పైవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 11,500.48 వచ్చింది by 1000. 3 నెంబర్స్కి రైట్ సైడ్ ఉంది కదా పాయింట్, ఇప్పుడు 3 నెంబర్స్కి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. చూడండి, 11.5 దగ్గర వచ్చింది. పవర్ వచ్చేసి 11.5 కిలోవాట్స్. అర్థమైంది కదా పవర్ని ఎలా కనుక్కోవాలో. 11.5 కిలోవాట్స్ వచ్చింది పవరు. ఇప్పుడు మనం కనుక్కున్న పవర్తో యూనిట్స్లలో ఎలా మెజర్ చేద్దామో చూద్దాము. ముందుగా మనము 1 యూనిట్కి ఎన్ని వాట్సో తెలుసుకుందాము. 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్స్ అవర్. 1000 అంటే కిలో కదా, అందుకని 1 కిలోవాట్ అవర్. 1 యూనిట్ ఈక్వల్ టు, అర్థమైంది కదా, 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్. ఇప్పుడు మనం కనుక్కున్న పవర్ని యూజ్ చేసి 2 అవర్స్కి ఎంత లోడ్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నామో కనుక్కుందాము. టూ అవర్స్ రన్నింగ్ లోడ్లో పవర్ని యూనిట్స్లలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. చూడండి, నోట్ చేశాను. 2 అవర్స్ రన్నింగ్ లోడ్లో ఇప్పుడు మనం కనుక్కుంటున్నాము యూనిట్స్ని. మనం కనుక్కున్న పవర్ వచ్చేసి 11.5 కిలోవాట్స్ ఇంటూ ఎంత టైం కనుక్కోవాలి మనం యూనిట్స్ని, 2 అవర్స్కి ఇంటూ 2 వేస్తే సరిపోతుంది. చూడండి, 2 5s 10s 0 నోట్ చేశాను. 2 1s 2, 1 3, 2 1s 2. ఇప్పుడు 23.0 వచ్చింది. అంటే మనము 23 యూనిట్స్ని 2 అవర్స్కి కన్జ్యూమ్ చేస్తున్నాము అని అర్థము. P ఈక్వల్ టు 23 యూనిట్స్. ఇప్పుడు మనము 8 అవర్స్కి ఎన్ని యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నామో చూద్దాము. నోట్ చేస్తున్నాను. 8 అవర్స్ రన్నింగ్ లోడ్కి మనకు అనుకున్న పవర్ వచ్చేసి 11.5 కిలోవాట్స్ కదా. 11.5 ఇంటూ ఎన్ని అవర్స్కి, 8 అవర్స్కి మల్టిప్లై 8. 8 5s 40, 0 నోట్ చేశాను. 8 1s 8, 4 వచ్చి 12,
8 1s 8, ఆ 1 వచ్చేసి 9. చూసారా, 92 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాము మనము 8 అవర్స్కి. ఓకే వ్యూవర్స్, బ్యాలెన్సింగ్ లోడ్లో పవర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.